హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు అయితే మనము మేడారంలో ఉన్నాం ఫ్రెండ్స్. నా ప్రీవియస్ బ్లాగ్ కూడా చూడండి, మేడారంలో దర్శనం ఎలా చేసుకున్నాం ఏంటి అనేది బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనము మేడారంలో నిద్ర చేసేసుకొని జంపన్న బావుకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. ఈరోజు పొద్దున్నుంచే భక్తులు అయితే చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్. సో నిన్న నైట్ కన్నా ఈరోజు మార్నింగ్ అయితే జనాలు ఎక్కువగా ఉన్నారు టెంపుల్ దగ్గరనైతే. మార్నింగ్ అయితే కొద్దిగా చలి అయితే ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్, లైట్గా మంచు కూడా పడుతుంది. గుడికి 100 ఫీట్స్ దూరంలో టోటల్గా ఇక్కడ అన్ని గుడారాలు అయితే ఉన్నాయి, అలాగే కోడ్లు మేకలు అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బావ వాళ్ళు అయితే ఇక్కడనే కోడిని తీసేసుకొని కట్ చేపించుకొని అయితే తీసుకెళ్తున్నాము. మళ్ళీ మనము జంపన్న వాగులో స్నానం చేసినాక మనము దారిలో మధ్యలో చెట్లల్లో ఆగి అక్కడనే వంట చేసుకుందామని ప్లాన్ అయితే చేసుకున్నాము. 3 days హాలిడేస్ రావడం వల్ల లాస్ట్ 2 days అయితే చాలా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. సో నిన్న నైట్లో అయితే జనాలు చాలా తక్కువగానే ఉన్నారు. సో ఇవాళనైతే రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు కూడా హాలిడే ఉంది కాబట్టి ఇవాళ మార్నింగ్ నుంచి అయితే మళ్ళీ కొంచెం జనాలు అయితే ఎక్కువగా అయిపోయారు. సో మేమైతే నైట్లోనే దర్శనం చేసుకున్నాం కాబట్టి మాకైతే ఈజీగానే దర్శనం అయితే అయిపోయింది. చాలా చక్కగా అయ్యింది దర్శనం అయితే మాకు. ఇక్కడ టెంపుల్ దగ్గరనైతే కొన్ని వెహికల్స్ని మాత్రమే అలౌ చేస్తున్నారు, అన్ని వెహికల్స్ని మాత్రం అలౌ చేయట్లేదు. సో ఇక్కడ టెంపుల్ దగ్గర ఇలాగా అందరూ చాలామంది టెంట్స్ వేసుకొని ఉంటున్నారు. ప్రజెంట్గా మాత్రం మనకి టెంట్స్ వేసుకొని ఇలాగ ఉంటున్నారు కదా, ఎప్పటికీ ఇలా ఉండరు. ఓన్లీ ఈ జాతర టైంలో మాత్రమే, ఈ ఒక 15-20 days మాత్రమే ఇలాగా ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇలాగ ఉండదు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జంపన్న వాగుకి అయితే వచ్చేసాము. ఒకసారి వ్యూ అయితే చాలా బాగుంది, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము టెంపుల్ నుంచి జంపన్న వాగు సైడ్ అయితే వస్తున్నాము. సో జంపన్న వాగుకి వచ్చేటప్పుడు మనము బ్యాక్ సైడ్లోకి వచ్చేసాము. సో ఇదేంటంటే డెడ్ ఎండ్లో ఉన్నామన్నట్టు. సో ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇలాగా ట్యాప్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఈ ట్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లోకి వెళ్ళి వాటర్ పడతాయి. సో ఇక్కడ కింద నిలబడి కూడా మనం స్నానాలు చేయొచ్చు. సో ఇంకా ట్యాప్స్ అయితే ఆన్ అయితే చేయలేదు, ఇంకా కొద్దిసేపు అయ్యాక ఆన్ చేస్తారు అనుకుంటా. అలాగే మనకి ఇక్కడ హాట్ వాటర్ కూడా సేల్ చేస్తున్నారు. పర్ బకెట్ వచ్చి 50 రూపీస్కి బకెట్ అయితే ఇస్తున్నారు. సో మేమైతే ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అత్తమ్మని అయితే స్నానం చేయమని చెప్పాము, హాట్ వాటర్ అయితే తీసుకున్నాము అత్తమ్మ కోసం. సో ఇక్కడైతే లేడీస్కి సపరేట్గా బాత్రూమ్ కూడా ఉన్నాయి. సో డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ట్యాప్స్ అయితే ఆన్ చేశారు, కళ్యాణ కట్ట కూడా ఉంది. సో ఎవరైనా గుండ్లు చేయించుకుంటే మాత్రం అక్కడ చేయించుకోవచ్చు. ఇంకా లైట్గా ఫాగ్ అయితే అలాగే ఉంది. సో ఇంకా అత్తమ్మ అయితే స్నానం చేసేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది జంపన్న వాగులో. సో కొబ్బరికాయ కొట్టాక మా మీద కూడా వాటర్ అయితే చల్లుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. మీరు ఈ ఇయర్లో మేడారం జాతరకి వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇప్పుడే సూర్యుడు అనేది బయటకైతే వస్తున్నాడు, లైట్గా ఎండ అయితే తాకుతుంది. సో మేము కూడా ఇక్కడనే బ్రష్ అయితే చేసేసుకున్నాము, అలాగే స్నానాలు కూడా చేసేసాము ఇక్కడనే. సో కొంచెం ముందుకు వెళ్ళాక ట్యాప్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి. సో మేము కూడా ఇంకా ట్యాప్ కింద నిలబడి అయితే స్నానాలు అయితే చేశాము. ఫస్ట్లో కొంచెం వాటర్ అయితే చల్లగా అనిపించాయి, తర్వాత ఇంకా స్నానం చేస్తుంటే అలవాటు అయిపోయింది. సో మేడారం దర్శనానికి అయితే వచ్చినప్పుడు తప్పకుండా జంపన్న వాగులో నీళ్ళన్నా చల్లుకుంటారు, స్నానాలైనా తప్పకుండా చేస్తారు. ఫ్రెండ్స్ జంపన్న వాగులో స్నానాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఇలాగా వచ్చినందుకు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంత మార్నింగ్ టైంలో ఈ క్లైమేట్ చూసి, ఈ వాతావరణము, అలాగే ఇలాగ దేవస్థానానికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్.
సో ఇక టైం అయితే 8:20 అయితే అవుతుంది. ఇక నేను ఒకసారి ఆఫీస్ కూడా లాగిన్ చేసేసుకొని చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంతలోపు అక్క వాళ్ళు కూడా అందరు రెడీ అవుతున్నారు. సో ఇంకా రెడీ అయిపోయాక మేము ఒక మంచి ప్లేస్ చూసుకొని మంచి స్పాట్ చూసేసుకొని అక్కడ అయితే వంట చేసేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు మార్నింగ్ అయితే కోడిని కోసాము కదా ఫ్రెండ్స్, ఆ కోడిని ఇక్కడ వంట చేసుకొని తిందామని ఆగాము. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది, మెయిన్ రోడ్కి పక్కకే ఉంది లొకేషన్. కంప్లీట్గా మనకి ట్రీస్ అయితే ఉన్నాయి, బ్యాంబో ట్రీస్. అలాగే ఇక్కడ చిన్నగా ఒక టెంపుల్ లాగా కూడా ఉంది. సో ఇక్కడ టెంపుల్కి అమ్మవారికి అయితే మనము వంట చేసుకుంటాం కదా, అది నైవేద్యం లాగా పెట్టేసి ఇక్కడ అందరు తింటున్నారు. ఇక్కడ చాలామంది కూడా ఆగారు ఈ లొకేషన్లో, కానీ లొకేషన్ మాత్రం హైలైట్గా ఉంది, చాలా బాగుంది. మనము ఒక కంప్లీట్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు కలుగుతుంది ఫీలింగ్ అనేది. ఇప్పుడు ఇంకా మా అక్క బావ వంటనైతే చేస్తున్నారు ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను మీకు. ఇక కార్ అయితే ఇక్కడ పార్క్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా అన్ని వంటకి కావాల్సిన వస్తువులన్నీ తీసి పెట్టాము. ఇంకా అక్కనైతే అన్నీ కోస్తుంది. ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్నాము మేము నిన్ననే. సో చికెన్ ఫ్రై చేసి వైట్ రైస్ చేస్తుందంట అక్క. అవి అయితే ఇక మంచిగా మంట అయితే పెడుతున్నాడు, కట్టెలన్నీ ఏరుకొని వచ్చాడు. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న మంకీ అయితే వచ్చింది ఇక్కడిగా. ఒకసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా చూపిస్తాను మీకు. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, చూస్తుంది మనల్ని. ఫస్ట్ అయితే అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాని తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసింది, పుదీనా కూడా కొంచెం వేసింది. అవి 3 ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కలుపుతుంది. అవి వేసుకున్న తర్వాత మనం టమాటోస్ వేసుకున్నాం. అమ్మనైతే నేను ఈవినింగ్ కూడా సరిగ్గా ఆఫీస్ వర్క్ చేసుకోలేదు అనేది ఇప్పుడు వేసుకుంటుండు. ఇక్కడైతే వ్యూ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఎండ కొడుతున్నా కూడా అంత ఏమనిపిస్తలేదు. చికెన్ అయితే కలిపేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయితే అయిపోతుంది. మన కర్రీ ఉన్న రైస్, చికెన్ కర్రీ అయితే అవుతుంది మంచిగా కట్టెల పొయ్యి మీద. కానీ కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరు ఉంటుంది. అలాగే ఇది మేడారంలో కోసిన కోడి, అలాగే మేడారం ఫారెస్ట్లో వంట చేస్తుంది అక్క. సో టేస్ట్ అయితే అదరగొట్టేస్తుంది అక్క. ఈరోజు స్పెషల్ ఏమేమి చేస్తున్నావు? ఓకే చూడండి ఫ్రెండ్స్, స్మెల్ అయితే అదిరిపోతుంది, ఇంకా టేస్ట్ కూడా అదిరిగొట్టేస్తుంది అక్క. ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. దేవునికి అయితే నైవేద్యం సమర్పిస్తున్నాము. సో ఇంకా దేవునికి మొక్కేసి ఇంకా మనం కూడా తినేద్దాం ఫ్రెండ్స్. మేడారం స్పెషల్ చికెన్, పూరి, వైట్ రైస్. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేడారంకి వచ్చినందుకు. అసలు అయితే నేనైతే అనుకోలేదు ఫ్రెండ్స్ ఇలాగ వస్తా అని. మా చిన్న బామ్మది మిస్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు మేము మేడారం జాతరకు వచ్చాము, ముగించుకున్నాము. ఇంటికి వెళ్ళేటప్పుడు వండుకొని వెళ్తున్నాము. కాకపోతే మాకు బాధాకరం విషయం ఏంటంటే మా చిన్న బామ్మడికి టైం లేక రాలేదు. చాలాసార్లు బతిలాడినాము, అయినా రాలేదు మా చిన్న బామ్మ. సో నేనైతే అసలు అనుకోలేదు మేడారంకి వస్తా అని. సో మా ఈ అంత క్రెడిట్ అంతా మా అక్క బావదే. సో అక్క బావతోని కలిసి వచ్చాను నేను. సో నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను అక్క బావకి తీసుకొచ్చినందుకు. ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే సూపర్గా అయింది, కట్టెల మీద వండింది కదా. సో మనకి ఇంట్లో చేసుకున్నట్టు రెగ్యులర్గా టేస్ట్ అలా లేదు, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది.
పీస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఆహా, అబ్బా 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 అబ్బా, సూపర్. అందిందే వాళ్ళు ఇది శ్రీలతక్క అక్క అంటుతే మజా కదా. అంతేనా? సూపర్. ఈ టేస్ట్ అయితే చాలా మంది మిస్ అయిపోయారు. అందులో ముఖ్యంగా మా రవి బామ్మర్ది. చాలా బాగైంది. అదే దానికి కోసులు మళ్ళా కూర్చున్నా 50 రూపాయలు అయితే కూర్చుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తెలుసా, కోడిని మనం కొన్నామా, కోసినందుకు మళ్ళీ 50 రూపాయలు ఎక్స్ట్రా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీతోనే వస్తారా మేడారము, బామ్మర్ది ఫీల్ కాకరా ప్లీజ్. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక ఇక్కడితో ఎండ్ చేస్తాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకా లంచ్ చేసేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. సో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.